మన పాపములను మోసుకుని పోయేటువంటి గొర్రె పిల్లగా మన కోసం వచ్చింది యేసయ్య. దేవునికి స్తోత్రం. లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. మన పాపము, నా పాపము, శాపము మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా మన కోసం యేసయ్య వచ్చారు. మన పాపముల విషయమై మనం ప్రాయశ్చిత్తం పొందినట్లు, మనం విడుదల పొందినట్లు ఆయన రక్తంలో ఏముందంట? ప్రాణం. హల్లెలూయా. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోశారు మనకి ప్రాయశ్చిత్తం కలుగునట్లు, మనం విమోచించబడినట్లు. దేవునికి స్తోత్రం. పోయిన వారం మనం చూసాం. ఈ వారం ప్రియమైనలారా, యేసు రక్తములో మనకి జయము. ఏం చెప్పండి? యేసు రక్తంలో మనకి ఏముంది? దేవుని బిడ్డలకు ఆయన 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 యొక్క మరణమును విశ్వసించేటువంటి వారు, ఆయన పునరుత్థానమును విశ్వసించేటువంటి వారికి, ఆయన మరణమును విశ్వసించేటువంటి వారికి, ఏమిటి, ఆయన బలియాగమును విశ్వసించేటువంటి వారికి ఆయన రక్తములో జయం ఉంటుందట. దేవునికి స్తోత్రం. చెప్పుదామా? యేసు రక్తమే నాకు జయం, యేసు రక్తమే నాకు జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో కూడా మనకు జయమునిచ్చేటువంటి యేసుని రక్తం మన కోసం దారిపోయబడింది. ప్రియమైనలారా, ఏమిటి, తన రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి సర్వశక్తుడైన దేవుడు. మరి మనకు జయ జీవితం, మనమందరం కూడా జయ జీవితం పొందుకోవాలని, మనం జయ జీవితం కలిగి ఉండాలని చెప్పి ప్రియమైనలారా, ప్రభు మన కోసము తన రక్తాన్ని దారపోశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి ఎవరైనా తీసి తెలుగులో చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, వారిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఎవరిని? ఈ దృశ్యం ఎక్కడ జరుగుతుందంటే యోహానుకి కలిగినటువంటి పరలోక దర్శనం. అంత్యకాలంలో చివరిలో ఏమిటి జరగబోయే కార్యములన్నింటినీ కూడా ఏమిటి తన శిష్యుడైన యోహానుకి పద్మాసు ఐలాండ్ అంటే ఏమిటి? ద్వీపం. పద్మాసు ద్వీపములో ఏమిటి దేవాది దేవుడు ఏమిటి యేసయ్య మరణించి పునరుద్ధానుడై మరణమును గెలిచి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత, ఏమిటి ఆరోహణం అయిన తర్వాత, ఏమిటి యోహానును చంపేయాలని చెప్పి ఆయన పట్టుకుని నూనెలో ముంచుతారు. ఏం చెప్పండి? మరుగుతున్నటువంటి నూనెలో ఆయన శిష్యుడిని ముంచుతారు. ముంచిన ఆయనకి మరణం రాదు, ఆయన చనిపోడు. సరే, ఈయన్ని ఏం చేయాలో తెలియక తీసుకెళ్లి ఒక ద్వీపంలో పడేస్తారు. ఎవరికి అందుబాటులో ఉండకూడదని చెప్పేసి, ఏమిటి ఈయన నోరు ఊరుకోవడం లేదు, స్వార్థ చెప్తూనే ఉన్నాడు, ప్రజలు మారిపోతున్నారని చెప్పేసి ఈయన ఎవరికి అందుబాటులో ఉండకూడదు తీసుకెళ్లి ఒక ద్వీపంలో ఐలాండ్ లో తీసుకెళ్లి పాడేశారు. పద్మాస్ అనేటువంటి ఐలాండ్ లో తీసుకెళ్లి పాడేశారు. అక్కడ దేవుడు వైపు చూస్తున్నటువంటి యోహానుకి కలిగినటువంటి పరలోక దర్శనమే ప్రకటన గ్రంథం. అక్కడ ప్రభు చూపించినటువంటి కార్యములే ప్రకటన గ్రంథముగా రాశాడు యోహాను. దేవునికి స్తోత్రం. అక్కడ మరి ప్రియమైనలారా, ఈ 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రియమైనలారా, ఈ 12వ అధ్యాయంలో మనం జరుగుతున్నటువంటి కార్యం మనంతా కూడా మనం చదివి ముందుకు వెళ్ళి చూసినట్లయితే పరలోకములో జరగబోయేటువంటి సంగతులను గురించి రాశారు. ఇక్కడ పరలోకములో జరగబోయేటువంటి సంగతులు, ఏమిటి రాబోయే కాలంలో, అంత్యకాలంలో, ప్రభు రాకడైన తర్వాత ప్రియమైనలారా, ఆ పరలోక రాజ్యములో జరగబోయేటువంటి సంగతులను గురించి వ్రాయబడినటువంటి మాటలు. అక్కడ పరలోకంలో ఎవరు చేస్తారు? పరలోకంలో ఎవరుంటారంట? గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, వారి సాక్ష్యమును బట్టి. హల్లెలూయా. యేసు ప్రభు వారు తన రక్తాన్ని మన కోసం చిందించారు. అంతేకాదు, ఆ రక్తము వలన మనకి ఏం కలిగింది? సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటి?
యేసయ్య రక్తములో నేను కడగబడ్డాను, నా పాపములన్నీ కడగబడ్డాయి, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, నాకు ప్రాయశ్చిత్తం కలిగింది. దేవునికి స్తోత్రం అనేటువంటి సాక్ష్యం, యేసయ్య రక్తం వల్ల మనకు కలిగేటువంటి సాక్ష్యం. గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి అపవాదిని, అంటే వారిని, అక్కడ ఏం రాయబడింది, వారిని జయించి ఉన్నారు. మరి యేసు రక్తం మనకి ఏం చేస్తుందంట? యేసు రక్తము మనకి ఏమిస్తుందంట? అపవాదిపై జయమునిచ్చేటువంటిది. ఏం చెప్పండి? యేసు రక్తం ఎందుకు దారిపోయబడింది? అపవాదిపై, ఆయన ఎందుకు విశ్వాసించువారు, ఆయన శిలువ మరణముపై విశ్వసించేటువంటి వారు. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఏమంటారు చెప్పండి? ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును యేసయ్య నమ్మి ఆయనే ప్రభు అని విశ్వసించి ఒప్పుకునేటువంటి వారు మన హృదయంలో నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసయ్య నా పాపముల నిమిత్తం ఆయన రక్తాన్ని ధారపోసి నన్ను విమోచించున్నట్లుగా, నా పాపముల నిమిత్తం ఆయన శిక్ష పొంది నన్ను విమోచించారు, నన్ను రక్షించారు అని మన హృదయంలో నమ్మి నోటితో ఆయన నా కోసం మరణించిన తర్వాత మరణంను గెలిచి తిరిగి లేచాడని మన హృదయంలో నమ్ముతూ నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఆయన నా కోసం మరణించాడయ్యా, నా కోసం మరణమును గెలిచి తిరిగి లేచాడు, నా కోసం నేను జయం పొందినట్లు, నాకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు, నేను విమోచించబడినట్లు, నాకు రక్షణ కలిగినట్లు, నా పాపములు కడిగివేయబడినట్లు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ధారపోశాడు అని నమ్మి గనుక ఇవన్నీ నా కోసం నేను రక్షించబడినట్లు, నేను పాపముల నుండి విడిపించబడినట్లు ఆయన రక్తాన్ని ధారపోసి ప్రాణమును అర్పించి మరణమును గెలిచి తిరిగి లేచాడు కనుక ఆయనే నా జీవితానికి ప్రభు అని నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరు ఒప్పుకోవాలంట? నా కోసం రక్తమును ధారపోసినటువంటి ప్రభు యేసయ్య, ప్రభు అయిన యేసయ్య, నా కోసం ప్రాణం అర్పించినటువంటి ప్రభు అయిన యేసయ్య, నా కోసం మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసయ్య నా జీవితానికి నాకు ప్రభు అయి ఉన్నారు అని ఒప్పుకునే వాళ్ళు రక్షించబడతారు. కనుక అందుకనే ప్రియమైన చెప్తుంది, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఎందుకు దారిపోయబడిందంట? వారిని, అపవాదిని జయించున్నట్లుగా. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? అందుకనే సరే, అపవాది మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాడని మనం చూసేదానికి ముందు అపవాది అనేవాడు యేసయ్య రక్తం ఈ లోకములో చిందించబడితే, యేసయ్య ప్రాణం ఈ లోకములో అర్పించబడితే, యవన రక్తం, యవన ప్రాయం, లోక పాపముల నిమిత్తం శిలువ మరణం ఆయన పొందితే లోకానికి రక్షణ విమోచన కలుగుతుందని మొదటి నుండి కూడా యేసయ్యని ఆటంకపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మన వాక్యంలో చూస్తూనే ఉంటాం. ఆయన పుట్టుక మొదలుకొని ఆయన శిలువ మరణం పొందు వరకు కూడా ప్రభుని ఆటంకపరచాలని, ఆయన రక్తం దారిపోయకూడదని, ఆయన ప్రాణం శిలువపై, ఆయన శిలువ మీద వ్రేలాడి లోక పాపములు మోసుకొని ఆ శిలువలో వ్రేలాడి ప్రియమైన తన ప్రాణాన్ని అర్పించకూడదని, ఆ కార్యం జరగకూడదని యేసయ్యని ఆటంకపరచాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. వాక్యం మనం చూసినట్లయితే ఆయన పుట్టినటువంటి ఆ రోజుల్లోనే ముగ్గురు జ్ఞానులు, మనకు ఆ కథ బాగా తెలుసు. క్రిస్మస్ వచ్చిన వెంటనే ఈ కథలన్నీ గుర్తు చేసుకుంటాం. ఏం చెప్పండి? ముగ్గురు జ్ఞానులు, తూర్పు జ్ఞానులు ఏం చేశారు? రక్షకుడు పుట్టాడని చెప్పి ఆయన్ని వెతుక్కుంటూ నక్షత్రం కనిపిస్తే ఆ నక్షత్రమును బట్టి తెలుసుకుని ఆయన ఎక్కడ పుట్టాడో వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళారు. దారి మధ్యలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, మరి యూదులకు రాజు పుట్టాడంటే కదా, ఆయన ఎక్కడ పుట్టాడో మాకు తెలియపరచండి, ఆయన ఆరాధించడానికి మేము వెళ్ళాలి అని చెప్పి ఆ రాజుగారిని అడుగుతారు. ఇప్పుడు ఆ రాజుగారికి ఏమొస్తుంది? అదే నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడా? ఆయన పుట్టుకలోనే ఆయన చంపేస్తే రేపు మన సింహాసనానికి ఆటంకం ఉండదని చెప్పేసి ఆయన తలంపులు ఆయనవి.
కానీ ఈ ఆలోచనలు పుట్టించేది ఎవరు? అప్పుడు ఏమండి కుట్ర పలికి ఏం చేస్తున్నాడు? మనసులో ఒకటి, పైన వేసి చెప్పేది ఇంకొకటి. ఆ ముగ్గురు జ్ఞానంతో ఏమన్నాడు ఆయన? అయ్యా మీరు నాకు తెలియదు ఎక్కడో, కానీ మీరు ఏదో వెతుకుంటూ వచ్చారు, నక్షత్రం కనిపించింది అంటున్నారు కదా, ఒకవేళ మనలో మీకు ఆ స్థలం తెలుస్తుందేమో, మీరు వెళ్ళి ఆరాధించి మీ తిరుగు ప్రయాణం మీ ఊరికి వెళ్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడున్నారో నాకు చెప్తే నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను. ఆరాధించడానికి అడిగాడు ఆయన. ఎందుకు అడిగాడు? చంపడానికి కదా. ఆ చిన్న పసితనంలోనే ఆయన చంపేస్తే లోకానికి రక్షణ కలగకుండా ఆయన రక్తం ఏమిటి ఈ సాతానుని ఓడించేటువంటి యేసయ్య రక్తం ఈ భూమిలో చిందించబడకూడదని అక్కడే ఆపేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ దేవదూతల ద్వారా హెచ్చరించబడటం వలన హేరోదు దగ్గరికి వెళ్లకుండా ఆ జ్ఞానులు వెళ్ళిపోతారు. అప్పుడు ఏం జరిగింది? అరేరే ఈ జ్ఞానులు మనల్ని మోసం చేశారని చెప్పి రాజుగారికి తెలుసుకుని ఎలాగైనా ఈయన్ని ఆపాలని చెప్పి ఏం చేశాడు? బెత్లెహేములో 2 సంవత్సరాల క్రిందపడి ఉన్నటువంటి పసిబిడ్డలు, మగబిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి చొరబడి ఎవరి ఇంట్లో ఉన్నటువంటి పసిబిడ్డలు 2 సంవత్సరాల లోపులుగా ఉన్నటువంటి ఆ చంటి బిడ్డలను, మగబిడ్డలను చంపి పడేయని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తారు. చదివే ఉంటాం కదా ఈ కథ అంతా. అప్పుడు వారందరూ ఏం చేస్తారు? ఆ 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆ మగ బిడ్డలందరినీ కూడా బెత్లెహేములో చంపడం మొదలు పెడతారు. ఈ లోపే దేవదూతల ద్వారా ఏమిటి యోసేపుని దేవుడు హెచ్చరించేసరికి బెత్లెహేము నుండి ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఆ బిడ్డని తీసుకుని అక్కడ కూడా దేవుడు ఆ బిడ్డని రక్షించుకుంటూ వచ్చారు. పుట్టినటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుట్టుకను మొదలుకొని ఆయన ఎలాగైనా ఆటంకపరచాలి. సరే పుట్టారు ఏమిటి చిన్నతనంలో ఏమిటి దేవుడి దూతల ద్వారా హెచ్చరించడం ద్వారా ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఎదిగి పెద్దవాడైన తర్వాత 30 సంవత్సరాల వయసులో బాప్తిజం తీసుకుని వస్తుంటే ఆయన సేవ మొదలు పెట్టడానికి సిద్ధపడుతుంటే వెంటనే వచ్చేసాడు. ఎవరు? వెంటనే వచ్చేసాడు సాతాను. ఏం చేశాడు? శోధించాడు. అరణ్యములోనికి కొనిపోయి ఏం చేశాడు సాతాను? ముమ్మారుడు ఆయన మార్గము నుండి తప్పించాలి అని చెప్పి యేసుప్రభు చేసేటువంటి ఏమిటి ఆ యొక్క ప్రయత్నాన్ని లోకానికి రక్షణ కలుగునట్లు, లోకానికి విమోచన కలుగునట్లు, లోక పాపముల విషయమై ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తము చిందించినట్లుగా వచ్చినటువంటి ఆ యేసయ్య యొక్క మార్గము నుండి యేసయ్యని తప్పించాలి అని చెప్పి అక్కడే ఆటంకపరచాలని ప్రయత్నం చేశాడు. మన జీవితంలో కూడా అంతే. ఏమంటే సత్య మార్గంలో నడవాలని మనం ఆశపడతాం, ఆ మార్గం నుండి తప్పించాలని వాడు ప్రయత్నం చేస్తాడు, శోధిస్తాడు. హల్లెలూయా. యేసయ్యని కూడా ముమ్మారులు శోధించారు. ఏమేమి శోధించారు చెప్పండి చూద్దాం. ఉపవాసం ఉండి 40 రోజులు ఆకలితో ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఏం చెప్పాడు? నీవు దేవుడి కుమారుడు కదా, నీకు అధికారం ఉంది కదా, శక్తి ఉంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మారమంటే మానవా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తినొచ్చు కదా అన్నాడు. మన జీవితంలో కూడా సాతాను అలాగనే ఏమిటి తప్పు అనిపించదు. ఇప్పుడు ఆకలి వేసింది అనుకోండి, భోంచేయడం తప్ప. ఆహారం అనేది దేవుడు ఎవరి కోసం సృష్టించాడు? ఏమిటి అవునా కాదా? అన్నింటినీ కూడా మన కోసమే కదా సృష్టించారు. నీకు ఏం కావాలన్నా అమ్మని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో వదిలినప్పుడు ఏం చెప్పాడు? ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక్క పండు తప్ప ఏం కావాలన్నా తిను. ఆ తోటలో ఏమేమి ఉన్నాయి? అన్ని రకముల ఫలాలు ఉన్నాయి, అన్ని రకాల చేపలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఏం కావాలన్నా తిను. ఆ మధ్యలో ఒక పండు తప్పనిచ్చి ఏం కావాలన్నది. అన్ని కూడా మన కోసమే కదా దేవుడు ఏర్పరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన అపవాది యొక్క శోధన, అపవాది శోధించినప్పుడు వారి మాటకు లోపడ్డామంటే ప్రియమైన దాని వెనుక ఇప్పుడు ఏసావు ఆకలితో వచ్చాడు. ఆకలితో వేటాడి నాన్నగారు అడిగినటువంటి వెళ్ళి వేట చేసి
ఆ వేటని పట్టుకుని ఆకలితో నీరసం రోజంతా వేటాడి ఏమిటి ప్రయాసపడి ఏమిటి ఆ వేటని తీసుకొచ్చాడు ఆ నాన్నగారి కోసం. కానీ ప్రయాసపడ్డాడు, ఆకలితో నీరసంగా వస్తున్నాడు. ఈలోపు ఈ తమ్ముడు గారు ఏం చేస్తున్నాడు, చిక్కుడుకాయ బాగా ఎర్రగా ఏపుతున్నాడు. ఏం చెప్పండి, చిక్కుడుకాయ కూర తెలుగులో అదే కదా, అలాగే ఉంది కదా, చిక్కుడుకాయ ఉందా, బాగా చక్కగా రేపుతున్నాడు. ఎందుకంటే మా అన్నగారు ఆగలేడని తెలిసి శోధించాడు. అరే తమ్ముడు నాకు కొంచెం పెట్టవా, నేనెందుకు పెడతాను, చేసింది ఆయన కోసమే. ఎవరి కోసం కదా, తమ్ముడు నాకు కొంచెం పెట్టవా, నేనెందుకు పెడతాను, అరే తమ్ముడు ప్లీజ్ నాకు ప్రాణం పోయేలాగుందిరా. అయితే ఒక పని చేయి, నీ జ్యేష్ఠత్వం ఒక హక్కు ఉంది కదా, అది నాకు ఇచ్చేస్తే ఈ కూర అంతా నీకే ఇచ్చేస్తా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, సాతాను శోధించాడంటే అది మంచి అనిపించినా కూడా దాని వెనుక కీడు ఉంటుంది. ఇప్పుడు సాతాను యేసయ్యని చూసి చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు కదా, ఈ శక్తిని ఉపయోగించుకుని రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా. ప్రభు అంటాడు, మనిషి కుమారుడు మనుషులు దేవుని రొట్టెల వల్ల మాత్రము కాదు, దేవుని నోటి వల్ల వచ్చే ప్రతి మాట వలన జీవించును. తర్వాత ఏం చేశాడు, రెండో విధంగా శోధించాడు. ఏం చేశాడు, ఎవరు గుర్తుంది, దేవాలయం పైకి తీసుకువెళ్ళి దూకమన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, వాక్యం చెప్తుంది కదా, దావీదు ప్రవచించాడు కదా, తన దూతలను నీకు ఆజ్ఞాపించి నీ కాలికి రాయి తగలకుండా తన దూతలను ఆజ్ఞాపించునని దావీదు ప్రవచించాడు కదా, లేఖనాల్లో ఉన్నాయి కదా, దూకు. ప్రభు ఏమన్నారు, ఈ దేవుడైన యెహోవాను శోధించకూడదు. మన ప్రార్థనలు ఒక్కొక్కసారి దేవుని శోధించేటువంటివిగా ఉన్నాయా, ప్రశ్నించేటువంటివిగా ఉన్నాయా, దేవుడు చేస్తాడా లేదా చూద్దాం. ఎలాగా, దేవుడు చేస్తాడా లేదా కాదండి, దేవుడిని శోధించే వారుగా మనం కనిపించకూడదు. తర్వాత మూడోది, ఎత్తైన కొండకి తీసుకెళ్లి లోకం అంతా చూపించి నా కాలకు ముఖ్యం అంటే ఇదంతా ఇవన్నీ నీకే ఇచ్చేస్తారు. అక్కడే రూట్ తప్పించాలి, సాతాను కాలుకు పడేలాగా యేసయ్యనే పడేసేయాలని ప్రయత్నం చేశాడు లోకాన్ని చూపించి. మన పరిస్థితి ఏంటి, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆయన 100% దేవుడు, 100% మనిషిగా మానవుడుగా ఉన్నారు కనుక సాతానుని ప్రభు జయించారు. సాతానుని ప్రభు ఆ శోధనలో పడిపోకుండా సాతానుని జయించారు. లోకాశను చూపించి ఆ శిలువ మరణం నుండి తప్పించాలని ఆయన ఎవరిని చిందించబోయేటువంటి రక్తమును ఎలాగైనా ఆపాలని చెప్పి ఈయన్ని కూడా లోకాశల్లో పడేసి ఏమండి, ఎందుకంటే పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. హల్లెలూయా. మచ్చలేని గొర్రె అని మా వాక్యం చెప్తుంది పాత నిబంధనలో. ఎటువంటి మచ్చలు లేని, డాగు లేనిటువంటి గొర్రె పిల్ల అని వాక్యం చెప్తుంది. మరి ప్రియమైనలారా, మరి ఈయనకి ఒక మచ్చ కలిగించాలని చెప్పి, ఈయన లోకాశంలో ఉంచేయాలని చెప్పి, ఏమండి ఈయన లోకాశంలో ఒకసారి పడిపోయాడు అనుకోండి, ఈయన రక్తం చిందించినా పనికిరాదుగా. ఈయన శోధించాలి, ఈయన తప్పించాలి, సాతాను ప్రయత్నం. కానీ యేసయ్య పరిశుద్ధుడుగానే తన సాక్ష్యాన్ని నిలుపుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత యేసయ్య తన మరణమును గురించి ఒక్కొక్క అంశం, ఒక్కొక్క పద్ధతి, ఏమిటి కార్యములు మనం గుర్తు చేసుకుంటే సాతాను ఎన్ని రకాల ప్రభుని ఆపాలని ప్రయత్నం చేశాడో మనకు అర్థమవుతుంది. తర్వాత తన మరణం గురించి మాట్లాడుతుంటే పేతురు వెంటనే వచ్చేస్తాడు. నువ్వు చావడానికి నేను విడిచిపెట్టను ప్రభువా. ఎలాగా, నేను విడిచిపెట్టను, మేము ఉన్నాం కదా, మిమ్మల్ని కాపాడుకుంటాం. ప్రభు ఏమన్నారు, వెనక్కి పో సాతానా,
సరే ప్రభు వారికి తెలిసిపోయింది, ఇది పేతురు నోట్లో వచ్చే మాటలు కాదు, ఇవి నేను చేయదలిసినటువంటి కార్యమును ఆపడానికి ఈ సాతాను ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. నేను చేయడానికి వచ్చిన కార్యమును ఈ సాతాను ఎలాగైనా సరే నన్ను ఆపాలని ప్రయత్నం చేస్తానని గుర్తెరిగినటువంటి యేసయ్య సాతానుని గద్దించాడు. గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ఆయన పట్టుకోక ముందు గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరీరము ఆయన్ని ఎలాగైనా లోపరుచుకోవాలి, ఆయన శరీరం ఆయన్ని ఎలాగైనా ఆయన యొక్క కార్యమును ఆపాలని చెప్పి శరీరం ద్వారా సాతాను ప్రేరేపిస్తున్నాడు. అక్కడ అందుకనే ప్రభు ప్రార్థన కూడా చూడండి, ప్రభా నీ చిత్తమైతే ఈ శరీరం ఏం చేస్తుంది, మన శరీరం ఏం చేస్తుంది. నిన్న రాత్రి చెప్పాను ఒక దైవజనుని గురించి, పూర్ణన్నయ్య గారని. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, బాబు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఈ శరీరం గోలియాతు వంటిది. ఎలాగా? ఈ శరీరం మనకి ఏంటంట? గోలియాతు. మన ఆత్మకి విరోధంగా నిలబడేటువంటి శత్రువు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చెప్పి నిలబడేటువంటిది ఎవరి శత్రువు? ఈ గోలియాతుది. ఇశ్రాయేలుకి విరోధంగా ఎలాగైతే వచ్చాడో అలాగనే మన ఆత్మీయ జీవితానికి శత్రువు మరి ఎవరో కాదు బాబు, ఈ శరీరమే అని చెప్పేవారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన శరీరధారి అయి ఉన్నారు కనుక ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ చిత్తమైతే ఈ పాత్ర, చెప్పండి తెలీదా? ఈ పాత్ర చూసారా? శరీరం బాధ ఆయన ఎందుకు నిమిత్తం ప్రార్థన చేశారు అని మనం ఆలోచిస్తే అనేక కారణాలు కనిపిస్తాయి. ఆయన వచ్చిందే ఆయన రక్తం చిందించడానికి, ప్రాణం అర్పించడానికి. ఆయన పుట్టుకలోనే అది రుజువైపోయింది. ఒక రాజు ఏం తీసుకొచ్చాడంట? బొల్లెకు తీసుకొచ్చాడు బహుమానం. ముగ్గురు జ్ఞానంలో ఒక జ్ఞానం ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడండి? క్రిస్మస్ లో వాక్యం గుర్తుందా? 3 బహుమానాలు. ఒకటి బంగారం, వెండి, బోలెం అనేటువంటి, బోలెం అంటే ఒక రకమైన అత్తర్, అది శవానికి పూసేటువంటి అత్తర్. ఒక బిడ్డ పుడితే ఆ పుట్టినటువంటి బిడ్డకి శవానికి పూసే అత్తర్ని బహుమానంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మన ఇంటికి ఎవరన్నా తెచ్చుకుంటావా? అదే సంతోషపడేది పోయి ఒక బిడ్డ పుట్టాడని మనం సంతోషంగా కొనియాడుతుంటే ఈయనేంటి ఇలాంటి బహుమానం తీసుకొస్తాడే? అంటే ఏంటి? పుట్టినటువంటి రాజు. బంగారం అంటే రాజు అనుకో. రెండోది కదా, అదే ఆ క్రిస్మస్ లో చెప్పాను. సరే అదంతా మనం ముందుకు వెళ్ళిపోదాం. పుట్టినటువంటి రాజు మరణించడానికి వచ్చాడని గుర్తు అక్కడ జ్ఞాని అతను తీసుకొచ్చినటువంటి బహుమానంలోనే అక్కడ రుజువైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర నాకు, ఏ పాత్ర అండి? మరణ పాత్ర. ఏ పాత్ర అండి? రక్తం, చివరి బొట్టు రక్తం కూడా చిందించేటువంటి ఆ పాత్ర, ఆ పరిస్థితి. ఏ పాత్ర అండి? తండ్రి అయిన దేవునికి దూరం అయ్యేటువంటి పాత్ర. ఇలాగ పాట పాడారు, లాస్ట్ లో పాడారు కదా, ఆ ఒక చరణం పాడండి చూద్దాం. పాపిగా నన్ను చూడలేక, తర్వాత దోషిగా నన్ను చూడలేక నా శిక్షను, తర్వాత నా తల ఎత్తుటకు జీవము నాకు ఇచ్చుటకు, అవమానములు నొందితీరే. తర్వాత ఇంకొక లైన్ కూడా ఉంది కదా,
తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే. ఎంత చక్కటి పాట అండి, ఎంత చక్కటి పాట కదా. తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన విడవబడ్డాడట. అందుకనే ఆ శిలువలో ఆయన మొరపెట్టాడు, దేవా దేవా ఏలి ఏలి లామా సబాక్తాని. భాషాంతరమున ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచింది, మరి ఎందుకు విడిచిపెట్టావయ్యా. విడవబడ్డాడు, దేవుని చేత విడవబడ్డాడు. ఎందుకు తెలుసా, ఒక పాపమంతా ఆయన మీద మోపబడేసరికి తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయాడు. పాపమే మనల్ని ఎడబాటు చేస్తుంది, మనం దూరం అయిపోయాం. మనల్ని మరల దగ్గర చేర్చడానికి ఆయన దూరం అయ్యాడు. అందుకనే గెత్సేమనే ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిశ్చితమైతే ఈ పాత్ర. చూసారు, తర్వాత కాసేపు అలా అనిపించినప్పటికీ వెంటనే మళ్ళా అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. నువ్వు ఎందు నిమిత్తం నన్ను పంపించావో అదే నెరవేరాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎందుకైతే నన్ను ఇక్కడికి పంపించావో నీ చిత్తమే నెరవేర్చండి ప్రభా. అన్ని చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన రక్తం ఎందుకు దాగపోసాడో తెలుసా, ఆయన ఎందుకు పుట్టాడో తెలుసా. ఇంకొక వాక్యం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక, క్రిస్మస్ టైంలోనే ఈ వాక్యాన్ని కూడా మనం చదివాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది యొక్క క్రియలను మొదటి నుండి అపవాది అనేవాడు మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఏం చెప్పండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు. ఆయన వచ్చిందే సాతానుని ఓడించడానికి, ఆయన వచ్చిందే సాతానుపై మనకు జయమునివ్వడానికి. ఆయన ఎందరైతే నమ్ముతారో, ఆ సిలువను ఎందరైతే ఆశ్రయిస్తారో, అందుకని కొరింథీ పత్రికలో అంటాడు, ఏమిటి, రక్షించబడుచున్నటువంటి పాపికి సిలువను కూర్చున్నటువంటి వార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సిలువను ఎందరైతే ఆశ్రయిస్తారో వారు అపవాది ఆ సిలువలో కాల్చబడినటువంటి పరిశుద్ధ యేసుని రక్తమును ఎందరైతే ఆశ్రయిస్తారో వారికి అపవాదిపై జయమును ఇవ్వడానికి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆయన వచ్చిందే ఈ కార్యం చేయడానికి. ఆయన వచ్చిందే ఈ కార్యం చేయడానికి అన్నప్పుడు మనకి జయం ఇవ్వకపోతాడా? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మన జీవితంలో ఆయన నమ్మినటువంటి యేసయ్యను నమ్మినటువంటి మన జీవితంలో, యేసయ్య మరణమును ఆశ్రయించుకునేటువంటి మన జీవితంలో, ఆయన సిలువలో కార్చిన రక్తమును ఆశ్రయించేటువంటి మన జీవితంలో, ఆయన పునరుత్థానమును నమ్మినటువంటి మన జీవితంలో ప్రియమైనరా అపవాది యొక్క క్రియలను లయపరచకపోతాడా? మనకు జయముని ఇవ్వకపోతాడా? ఆయన చేయడానికి వచ్చింది ఆ పనే కదా, ఆ పని మన జీవితంలో చేయకపోతాడా? ఎవరిని పరలోకంలో ఉండబోయే వారు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో వాడిని జయించిన వారు. అవిశ్వాసులు కాదు.
పిరికి వారు కాదు. కానీ ఇవన్నీ నేను చెప్పండి, గొర్రె పిల్ల యొక్క రక్తం, హల్లెలూయా, క్రీస్తు శిలువ మరణమును ఆశ్రయించి ఆయన పునరుత్థానముపై విశ్వాసం వచ్చి, ప్రియమైన పిల్లరా, ఆయన శిలువలో కార్చిన రక్తము చేత ఎవరి సాతానుని జయించే వారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కనుక ఈ జయం ఎవరు పొందుతారు? ఎవరికి దొరుకుతుంది అంటే ఆయన శిలువ మరణమును ఆశ్రయించేటువంటి వారు, ఆయన శిలువ మరణమును నమ్మి, నా కోసం ఆయన మరణించాడని నమ్మి, నా పాపములకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు ఆ రక్తములో, ప్రియమైన ఉన్నటువంటి రక్తములో జీవం ఉన్నది. హల్లెలూయా. ఆయన జీవాన్ని, ఆయన రక్తాన్ని, చివరి కొట్టు రక్తాన్ని దారపోశాడు, నాకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అని ఎందరైతే నమ్ముతారో వారికి జయం. ఆయన పునరుత్థానమును ఎందరైతే నమ్ముతారో, పునరుత్థానం అంటే ఏంటి? మరణమును జయించారు అని. 3వ దినమున మరణించడమే కాదు, మరణాన్ని సహితం జయించి తిరిగి లేచాడని ఎందరైతే నమ్ముతారో. యోహాను సువార్త చదివి చూడండి, 8వ అధ్యాయంలో ఆయన ఏమంటారో తెలుసా? ఏమండి, నా ప్రాణాన్ని ఇచ్చి నేను మరలా తీసుకుంటాను అన్నాడు ప్రభువు. ఇవ్వడమే కాదు, నేను మరలా తీసుకోవడం కూడా నాకు తెలుసు. నా తండ్రి నాకు ఇచ్చిన అధికారము అంటాడండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యమును నమ్మేటువంటి వారికి అపవాదిపై జయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపవాది ఇప్పుడు యేసయ్యని ఆటంకపరచడానికి ఏవేవో ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మనకి రక్షణ కలగకూడదని, మనకి విమోచన కలగకూడదు, నిత్య జీవానికి వారసులు కాకూడదని, యేసయ్య బిడ్డలుగా మనం మారకూడదని చెప్పి యేసయ్యని ఆటంకపరచడానికి ప్రయత్నం చేసిన వాడు ఇప్పుడు మనల్ని ఆటంకపరుస్తాడా లేదా? చెప్పండి. మనల్ని ఆటంకపరచాలని, మన జీవితంలో వాడు ఏదేదో చేసి మనల్ని ఎలాగైనా దేవునికి దూరం చేయాలని చెప్పి వాడు చేసేటువంటి ప్రయత్నాలు ఉంటుందా లేదా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. వాడు చేసేటువంటి కొన్ని ప్రయత్నాల గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాడు ఏం చేయదలిచాడో అని మనం తెలుసుకుంటే, వాడు చేయదలిసినటువంటి కార్యముల్లో కూడా యేసయ్య రక్తం వల్ల మనకి జయం ఉందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఏం చెప్పండి? ఒక్కొక్కసారి మనం ఇదేంటి పాస్టర్ గారు సాతాను ఏం చేయదలిచాడో, సాతాను గురించి చెప్తున్నా, వాక్యంలో ఉన్నదే నేను చెప్తున్నాను, బయట ఉన్నది ఏం చెప్పట్లేదు. నాకు అలవాటు కూడా లేదు, ఎక్కువగా బయట అనవసరమైన మాటలు చెప్పడం కూడా నాకు అలవాటు లేదండి. వాక్యంలో ఉన్న కార్యములే మనం చూడబోతున్నాం, రెఫరెన్స్లతో సహా. ఒక 10 పాయింట్లు నేను పెట్టాను. అది ఒకవేళ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటే అది ఫోటో తీసుకోవాలనుకున్నాను, ఫోటో రెఫరెన్స్ కూడా పెట్టారు, రెఫరెన్స్ తో సహా కట్టడం జరిగింది. ఒకవేళ ఫోటో తీసుకోవాలంటే ఫోటో తీసుకో, లేదంటే తర్వాత మన చర్చ్ గ్రూప్ లో వాట్సాప్ లో కట్టడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్ లో ఈ యొక్క కార్యములు పెడతాం. ఎందుకు పెడతానో తెలుసా? ఇక్కడితో విని వెళ్ళిపోవడం కాదు, ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలు తీసి ఇప్పుడు అన్ని చదవాలంటే టైం సరిపోదు. పాస్టర్ గారు 2 గంటలు ప్రసంగం చేశారని తర్వాత నా మీద కంప్లైంట్ చేస్తారు. దేవునికి స్తోత్రం, నేను చాలా మంచివారు. హల్లెలూయా. 2 గంటలు మాట్లాడినా వింటారు. ఇప్పుడు నీ ట్రైనింగ్ పొందుదావా? దేనికి చెప్పండి? గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే వస్తే మనకి చాలా కష్టం. పాస్టర్ గారు 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, 3 గంటలకు ముగిస్తారు. ఎలాగా? మా చిన్నప్పుడు మేము అలాగే అనిపించేది. మా నాయన 11 గంటలకు మైక్ పట్టుకున్నారండి ప్రసంగం చేయడానికి. సాయంత్రం 6 అయ్యేది. అప్పుడు దాకా కిచెన్ తలుపులు కూడా తెలిసేది పని లేదు, తాళం వేసేవారు. మేము చిన్న పిల్లలు, మాకు కూడా ఉపవాసం. వీళ్ళు ఎక్కడ వెనకాల నుండి కిచెన్కి వెళ్ళిపోతారు భోజనం చేయడానికి అని చెప్పి కిచెన్ తలుపు తాళం వేసేవారు. పొద్దున్న ఆ రోజు తాళం వేస్తే పొద్దున్న టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, సాయంత్రం దయదలిస్తే ఏదైనా రాకేంజో లేకపోతే ఏదో పెట్టేవారు. హల్లెలూయా. పాటలంతా అయిపోయిన తర్వాత 11 గంటలకు మైక్ తీసుకుంటే సాయంత్రం 6 గంటలకు అయిపోయేది ప్రసంగం. ఒక్కొక్క మాట ఒక్కొక్క గంట, 7 మాటలు 7 గంటలు ప్రసంగం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నుండి వారు ట్రైనింగ్ పొందుతారా? ఏమండి, ఆల్రెడీ కొంతమంది నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు, మీ ప్రసంగం గంట కన్నా ఎక్కువ ఉండకూడదు, 50 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ 10 పాయింట్లు, ఇవి కాకుండా ఇంకా కొంచెం ఉన్నాయి, రెఫరెన్స్ తో సహా ఉన్నాయి. కానీ ముఖ్యమైనవి కొన్ని మాత్రం మీ ముందు పెట్టాలని మరి ప్రేరేపించబడ్డాను. నేను పెడతాను. వాటిలో కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. ఏమిటి? మొట్టమొదటిది ఏముంది అక్కడ? రెఫరెన్స్ చదవద్దమ్మా, అక్కడ ఈ మాట మాత్రం చదువుదాం. రెఫరెన్స్ ఒక్కొక్కటి చదువుకుంటారు, ఇంటికి వెళ్ళి చదువుతుంది. కానీ 12-11 ఏం పేరు ఉందంటే వాడికి? అక్యూజర్. అక్యూజర్ అంటే నిందలు మోపేవాడు. వాడి బిరుదది, వాడికి బైబిల్లో ఉన్నటువంటి బిరుదు సాతానికి. వాడు ఏం చేస్తాడు? ఎంతసేపు మీ మీద, నా మీద, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మీద తీసుకువెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? యేసయ్య సన్నిధికి వెళ్ళి నిందలు మోపుతా ఉంటాడు. ఇదిగో వాడు ఉన్నాడు కదా ఫలానా సుధీరు, ఇదిగో ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి. ఏమిటి? ఫలానా మోషే, ఫలానా సంతోష్, ఫలానా ఏమిటి ఈ సిస్టర్ గారు, ఫలానా ఆ సిస్టర్ గారు ఇలా చేశారు, అలా చేశారు. మన మీద ఏం చేస్తుంటాడు? 24 గంటల సేపు తీసుకెళ్ళి అక్కడ నిందలు మోపుతూ ఉంటాడు. వాడి ఫస్ట్ పేరేంటి? ఏమిటి? మన మీద ఏమిటి అక్కడ తీసుకువెళ్ళి నిందలు మోపుతూ ఉంటాడు. మనం చేసిన తప్పులన్నీ తీసుకెళ్లి అక్కడ చెప్తూ ఉంటాడు. ఇదిగో వీడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, కనుక వీడు పరలోకానికి పాత్రుడు కాడు. ఏం చెప్పండి? వీడు దేనికి పాత్రుడు కాడు? ఈ రాజ్యానికి పాత్రుడు కాడు, వీడు పరలోకానికి పాత్రుడు కాడు. వీడు ఇలాంటి పనులు చేశాడు, ఇలాంటి పనులు చేశారు, వీళ్ళు ఈయన ఇలా చేసింది, ఆమె అలా చేసింది అని చెప్పి మన మీద ఎంతసేపు తీసుకెళ్ళి మనం చేసేవన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్తూ ఉంటాడు. వాడు మోపేటువంటి నిందలకు విలువ లేకుండా పోవాలంటే యేసయ్య రక్తం మనకు అవసరం. ఆ రక్తమే మన అపరాధములన్నింటినీ కడిగి వేసేది. అక్కడ ఒకవైపు సాతాను నిందలు మోపుతుంటే, మరోవైపు పోయిన వారం మనకి ముందు వారం వాక్యం విన్నాం, యేసయ్య తన చేతితో రక్తం ఏం చేస్తాడు? ఒకవైపు వీడు నిందలు మోపుతుంటే, మరోవైపు యేసయ్య తన రక్తాన్ని, తాను చిందించిన తన రక్తాన్ని పట్టుకుని ఆ మహాపరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రవేశించి ఏం చేస్తారు? ఎదుగోనయ్యా, ఇదిగో నిజమే, వాడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, కానీ వారి కోసం నన్ను నమ్మారు, వాళ్ళు నా సిలువని ఆశ్రయిస్తున్నారు. అయ్యా, ఈ సిలువలో కాల్చిన రక్తంతో నన్ను క్షమించండి, నేను పాపిని అని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో వారి పాపాన్ని కడిగివేయబడినట్లు ఇదిగో నేను కాల్చిన రక్తం అని. ఒకవైపు సాతాను, ఇంకొక వైపు ప్రభువైన యేసుక్రీస్తు నీకోసం నా కోసం అక్కడ విజ్ఞాపనం చేస్తున్నారు. ఆ రక్తం, వాడు వేసే నిందలన్నీ తుడిచి వేసే యేసయ్య రక్తం మన తరపున అక్కడ ఏం చేస్తుందంట? విజ్ఞాపనం చేయుచున్నది. అందుకని ఆశ్రయించాలి. ఆశ్రయించిన వారికి రక్షణ. అందుకని అక్కడ వాక్యం ఏం చెప్తుంది? గొర్రె పిల్ల యొక్క రక్తము చేతను, తర్వాత వారి సాక్ష్యం, వారు చెప్పినటువంటి సాక్ష్యము చేతను వారిని జయించింది. సాక్ష్యం అంటే ఏంటి? యేసయ్య రక్తములో కడగబడ్డాము అనేటువంటి సాక్ష్యం మనం ఉండాలి. చివరిలో 3 సాక్ష్యాలు ఉంటాయంట మనకి. యేసయ్య ఎవరి రక్తం యొక్క సాక్ష్యం, నీటి సాక్ష్యం, ఆత్మ సాక్ష్యం. వాక్యం బాగా చదివి చూడండి. పత్రికలు, యోహాను పత్రికలు అన్ని కూడా, ఇవన్నీ కూడా రాసి పెట్టాడు. ఈ 3 సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. తర్వాత రెండో పేరేంటండి? 3 ఉంటాయి అక్కడ. యోహాను 10వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. యేసు ప్రభువారు సాతాను గురించి మాట్లాడుతున్నప్పుడు 3 విషయాలు చెప్తారు. అపవాది అనేవాడు, దొంగ అనేవాడు ఎందుకు వస్తాడంట? అపవాది అనేవాడు ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, చంపడానికి, నశింప చేయడానికి. హల్లెలూయా. ముందు దొంగతనం. ఏం దొంగతనం చేస్తాడు?
ఏం దొంగతనం చేస్తాడు? ఏం చెప్పండి? మన సమాధానాలను, మన రక్షణను, ఏం చెప్పండి, మన పరిశుద్ధతను, మన నీతిని ఎలాగైనా దొంగిలించాలి. మన నీతి కోల్పోవున్నట్లుగా, మన విశ్వాసం కోల్పోవున్నట్లుగా ఏమేమో చేయాలని ప్రయత్నం చేస్తాడు. లోకాస్తులు కలిగిన వారికి లోకాన్ని ఇస్తాడు. అరే లోకాస్తులు నాకు వద్దురా, అన్ని విడిచిపెట్టేసి నేను దేవుని పని చేస్తాను, దేవుని కోసం నేను నిలబడతాను అనుకునే వారికి ఏం చేస్తాడు? వీళ్ళు లోకాస్తులు చూపిస్తే వీళ్ళు లొంగేలాగా లేదు, ఇంకొక రకంగా వీళ్ళని నాశనం చేస్తారు. నానా రకాలుగా అరే లోకంలో ఉన్నటువంటి మనకు ఉంటే ఎంత బాగా ఒక్కొక్కసారి దాకా అనిపించేది. నా పిల్లలకి నేను చెప్తుంటాను, అది తప్పో సరియో నాకు అది తెలియదు, కానీ అయినా సేవలో నేను చాలా కష్టపడ్డాను డబ్బులు లేక. నా దగ్గర డబ్బులు ఉంటే నేను చర్చ్ కట్టించాలని నాకు ఎంతో ఆశ. ఇక్కడే కాదు, ఇంకెక్కడైనా సరే చర్చిలు కట్టాలి, అనేక స్థలాల్లో చర్చిలు కట్టాలి, దేవుని సేవ, దేవుని రాజ్యం వర్ధిల్లాలి. నేను డబ్బులు లేక నేను బాధపడ్డాను, నాకు వెనకాల ఏ సపోర్ట్ లేకుండా నేను చాలా బాధపడ్డాను. నేను సేవకు వచ్చినప్పుడు కాలి నడకతో ఊరు తిరిగాను. అద్దెకి సైకిల్ ఆ రోజుల్లో 2001, 2002 సంవత్సరం 8 రూపాయలు ఇస్తే 12 గంటలు సైకిల్ ఇచ్చేవారు. ఆ 8 రూపాయలు ఆదివారం 3-4 విశ్వాసులు వచ్చి, ఆ ప్రారంభ రోజుల్లో 2001 సంవత్సరంలో 3-4 విశ్వాసులు వస్తే వాళ్ళు వేసే కానుకలు ₹1, అవన్నీ పోగు చేసి ఒక 8 రూపాయలు తీసుకుని 8 రూపాయలు అలాగా వాళ్ళు ఇచ్చిన కానుక, వీళ్ళు ఇచ్చిన కానుక ఏదో ఒక రకంగా వచ్చి డబ్బుని పోగు చేసి రోజుకి అలా సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేకపోతే అద్దెకి 8 రూపాయలు ఇచ్చి అద్దె సైకిల్ తీసుకుని తొక్కుంటూ వెళ్ళేవాడు. పరిచర్య నడవలే. ఇప్పుడు నా పిల్లలు చెప్తుంటారు, మీరు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ దేవుని రాజ్యం కట్టండి. మీ ఉద్యోగం, మీ వ్యాపారం మీ సంపాదన కోసమో, మీరు గొప్పవాళ్ళు అవడానికి కోసమో కాదు. మీరు ఎందుకు వ్యాపారం చేయాలి, మీరు ఎందుకు ఉద్యోగం చేయాలి? దేవుని రాజ్యం కట్టడానికి కోసం. అదే ఉద్దేశం. నువ్వు ఐశ్వర్యవంతుడు కావడానికి కాదు, దేవుని రాజ్యం కట్టడానికి వస్తావు అని నేను చెప్తుంటాను. మా పిల్లలిద్దరికీ నేను చెప్తున్నాను, బాగా చదువుకోను. ఇప్పుడు అన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి ఏమో సాధన ఏం చేస్తాడు చెప్పండి? అరే డబ్బులు ఉంటే బాగుంది, ఏదో ఒక రకంగా నష్టం కలిగించడం, బాధ కలిగించడం, నలక కొట్టడం, ఎలాగైనా సరే మన సమాధానం కోల్పోయేలాగున, మన రక్షణ కోల్పోయేలాగున, మన నీతి కోల్పోయేలాగున ఎలాగైనా దేవునికి దూరం చేయాలి. కానీ ఒక శుభవార్త మనకోసం, అపవాదిని జయించే యేసు రక్తం చిందించబడింది. నువ్వే పరిస్థితుల్లో ఉన్న సాతాను ఏమేమి చేయాలని, ఏ కార్యమును నీ జీవితంలో చేయదలిచాడో, నీ పిలుపుని కోల్పోయేలాగా, నీ రక్షణను కోల్పోయేలాగా వాడు ఏం చేయదలిచినా వాటిని జయించడానికి నీకోసం యేసయ్య రక్తం చిందించబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, దొంగిలించడానికి, తర్వాత ఇంకేంటని చెప్పాడండి? రెండోది హత్య చేయడానికి కదా, మన విశ్వాసాన్ని చంపేయాలి. మొన్న అనుకుంటాను, మీకు తెలుసు మయన్మార్ వెళ్ళాను నేను నవంబర్ మాసంలో. నేను ఏ పట్టణానికైతే వెళ్ళాను, మాండలే అనేటువంటి పట్టణం, అదే పట్టణంలో భూకంపం అండి. మొన్న సుమారుగా 4,500 మంది చనిపోయారు. నేను ఫోన్ చేశాను, కొంతమందితో మాట్లాడాను, వాట్సాప్ లో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఎక్కడ చూసినా సేవ. చాలా బాధ అనిపించింది.
అయ్యా మన సేవకులు ఎలా ఉన్నారు, మన దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు అని. వాళ్ళు ఎవరికి మరణాపాయం అయితే జరగలేదు, కానీ చాలా నష్టపోయారయ్యా. ఇల్లు కోల్పోయారు, ఇల్లు కూలిపోయారు. మన విశ్వాసులందరూ బాగున్నారు. వారందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి ఒక టెంట్ వేసి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎవరికి ఎలాగైనా ఇప్పుడు విశ్వాసులకి ఏం జరగలేదు అని సంతోషించేదానికంటే అన్యులు దేవుని తెలుసుకోలేక చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నరకానికి ఈడ్చుకుపోయాడు కదా వారు. ఏం చెప్పండి? ఈరోజు మన జీవితంలో మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువుల్లో ఎంతమంది యేసయ్యని తెలుసుకోలేక, యేసయ్య సత్యాన్ని గ్రహించలేక చనిపోతున్నారండి. నరకానికి తీసుకువెళ్తున్నారు. ఆత్మ మరణం. వాడు హంతకుడు. కానీ యేసయ్య వైపు చూస్తే అపవాది ఏమండి ఆత్మ మరణం కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ యేసయ్య రక్తం నిత్య జీవానికి మార్గం చూపిస్తుంది. తర్వాత మూడోది ఏం చెప్తుంది అక్కడ? నశింప చేయువాడు కదా. ఇది సాతాను యొక్క గుణ లక్షణాలు. తర్వాత ముందుకు వెళ్దాం. ఏంటమ్మా అంటే ఇంగ్లీష్ టెంప్ట్ చేసేవాడు, టెంప్టేషన్ శోధించేటువంటి వాడు. శోధించేటువంటి వాడు. వాడికి అదొక బిరుదు వాక్యంలో ఉంది. వాడు ఇప్పుడు యేసయ్యని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు చెప్పండి? దాకా మనం మాట్లాడుతున్నాం కదా. ఏం చేశాడు? శోధించాడు, తప్పించాలి. ఇప్పుడు శోధనలు ఎందుకు మన జీవితంలో వచ్చేది? దేవుడు ఎవరిని శోధించాడు. యాకోబు పత్రికలో అంటాడు, మోసపోవద్దయ్యా, దేవుడు నన్ను శోధించాడనే మాట మన నోటంతా రాకూడదు. నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను, మన నోట్లోనే వచ్చేస్తాయి మాటలు. దేవుడు ఎందుకు నన్ను శోధిస్తున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేవుడు ఎవరిని శోధించాడు? 1వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక ఒకసారి చదివి సాయం చేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన పైన వచ్చిన 11వ వచనం చదవమా. దేవుని తీరు విషయమై శోధింపబడనేరడు ఆయన. ఏంటండి? అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మన నోటెంట రాకూడదు. దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు? దేవుడు ఎవరిని? దేవుడు శోధించబడడు. దేవుడు ఎవరిని శోధింపనేరడు. శోధించదలా శోధనలంతా, ఈ ఎంటైస్మెంట్లు, ఈ టెంప్టేషన్లు, ఇవన్నీ కూడా దానికి మూల పాత్రుడు ఎవడంటే వాడు సాతాను. మనకి ఈ ఎంటైస్మెంట్లు, ఈ టెంప్టేషన్, ఈ శోధనలు, తర్వాత ఏమంటే ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ వద్దంటున్నాడో, ఏదైతే దేవుడి వాక్యం వద్దంటుందో వాటి వైపు మన కళ్ళు తిరుగుతున్నాయంటే, అలాంటి ఆలోచనలు మనకు పుడుతున్నాయంటే, అలాంటి కోరికలు మనకు పుడుతున్నాయి. అవన్నీ కూడా వచ్చేది సాతాను. శోధించబడడం తప్పు కాదు, శోధనలో పడిపోవటమే పాపం. ఎందుకంటే యేసయ్య కూడా శోధించబడ్డాడు. శోధించబడడం పాపం అయితే యేసయ్య కూడా పాపాత్ముడు అయిపోతారు కదా. సాతాను యేసయ్యని శోధించలేదా? శోధించబడ్డారా లేదా? శోధించబడ్డారా లేదా? తీసుకువెళ్ళాడు. అపవాది చేత శోధించబడుటకు వాక్యం చెప్తుంది 4వ అధ్యాయం మత్తయి సువార్త. అపవాది చేత శోధించబడుటకు అరణ్యంలో కొనిపోబడ్డారు. శోధనలు రావడం తప్పు కాదు, ఎందుకంటే సాతాను అది పుట్టిస్తాడు. ఏ శోధనలు అయితే మనకు వస్తున్నాయో ఆ శోధనలో పడిపోవడం. ఇప్పుడు ఏమిటి, మనకి ఏమైనా శోధనలు వస్తున్నాయనుకోండి, పలానా తప్పు చేయడానికి, లేదంటే పలానా ఏమిటి ధనాశ, లేకపోతే లోకాశ, లేకపోతే జీవపు డబ్బు, నేత్రాశ, శరీరాశ, ఈ కోరికలు ఏమిటి లోకాశలు, ఇవన్నీ కూడా మనకి కలుగుతున్నాయి అనుకోండి. స్థితికి మించిన
దేవుడు మనకి ఇచ్చిన వాటికంటే అది ఏమిటి ఎక్కువగా ఆశించేటువంటి స్వభావం, దేవుడికి మనకి ఇచ్చినటువంటి స్థితి కంటే ఎక్కువగా కోరుకునేటువంటి స్వభావం. దేవుడిని ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించు అని అడగడం తప్పులేదు. కానీ దేవుడు ఇచ్చిన ఈ రోజు మనకు 10 రూపాయలు ఇచ్చాడంటే 10 రూపాయలు సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు రేపు 100 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మనకు వచ్చేదేమో 10 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు అప్పు చేసి ఎలాగండి? అది సరికాదు కదా. స్థితికి మించినటువంటి కోరికలు కలిగి అది అపవాది శోధించేటువంటి శోధనలో పడిపోయి ప్రభువా నన్ను లేవనెత్తండి, ప్రభువా ఈ రుణం నుండి నన్ను పైకి తీయండి, ప్రభువా ఆ పరిస్థితి నుండి నన్ను పైకి. ఎవరు రుణం చేయమన్నారు నిన్ను? అప్పుడు ఇలాంటి విషయాల్లో ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ తప్పిపోయామో మనం దేవుని దగ్గర మనం మారు మనస్సుతో ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నా స్థితికి మించి నేను ఆశించడం వల్ల ఈ పరిస్థితి ఈ రోజు నాకు కలిగింది ప్రభువా. నేను ఏడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నా స్థితికి మీరి నేను దాటి వెళ్ళడం వలన నాకు ఈ పరిస్థితి కలిగింది ప్రభువా, నన్ను క్షమించు. మరలా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనలు నాకు రాకున్నట్టు నన్ను కాపాడు ప్రభువా అని దేవుడి వైపు చూస్తూ, ప్రభువా నీ రక్తముతో ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించండి, నన్ను కడగండి ప్రభువా, దురాశలకు లోనవ్వకుండా నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి. ఆయన సిలువను, ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించినప్పుడు ఏమండి ఆ పాపము నుండి కూడా మనకి జయం. ఏం చెప్పండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ విషయంలో శోధించబడినప్పటికీ కూడా ఏమైనా శోధనలు కలిగినప్పుడు నేను అప్పుడప్పుడు నాకేమైనా కలగరాని ఆలోచనలు కలిగినాయి అనుకో, నేను కూడా మనిషినే, నేను పాస్టర్నాను, మీరందరూ నన్ను పాస్టర్గా చూడొచ్చు. కానీ నేను పాస్టర్గా ఉండి కూడా నాకు శోధనలు వస్తాయి. ఇది నేను ఒప్పుకోలేదనుకోండి, నేను అబద్ధికుడిని అవుతాను. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఈవెన్ ఐ యామ్ బీయింగ్ టెంప్టెడ్ ఎవ్రీ డే. నేను కూడా ప్రతిరోజు శోధించబడతాను. నాకు శోధనలు వస్తుంటాయి, వేరే 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 రకాలుగా వస్తుంటాయి శోధనలు. ఒక్కొక్కసారి ఏమండి ఇలాంటివి నా మనస్సుకు వచ్చినప్పుడల్లా నేనేం చేస్తాను తెలుసా? యేసు రక్తమే నాకు జయం, యేసు రక్తమే నాకు జయం, యేసు రక్తమే నాకు జయం, యేసు రక్తమే నాకు జయం అని చెప్పి మనస్సులో నేను అనుకుంటుంటానండి. అప్పుడు అవి నిదానంగా ఒక్కొక్కటి నా మనసులో నుండి బయటికి పోతుంటాయి. ఒక్కొక్కసారి ఆ క్షణంలో బయటికి పోయి మళ్ళా మరుసటి రోజు వస్తుంది, లేదంటే ఆ రోజు రాత్రి వస్తుంది. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర పట్టదు 2-3 గంటల వరకు. అలవాటు అయిపోయింది 12 గంటల వరకు మెలకుగా ఉండడం. తర్వాత నిద్ర అంటే ఏమిటి 1 గంట అవుతుందో 2 అవుతుందో, ఒకసారి నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఏం పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తా ఉంటాయి. అప్పుడు మరలా యేసు రక్తమే నాకు జయం. ఇది జయించే విధానం, జయించే విధానం. కష్టాలు వచ్చినప్పుడే కాదు, వ్యాధి కలిగినప్పుడే కాదు, శోధనలు వచ్చినప్పుడు కూడా యేసు రక్తమే నాకు జయం. ఆయన సిలువను మనం గుర్తు చేసుకోవాలి. ఈ పాపంలో నేను పడకుండా ఉండాలని, ఈ పాపంలో నేను పడిపోయి ఏమిటి ఈ పాపం నుండి నన్ను విడిపించాలని ఆయన సిలువ మరణం పొందాడు. ఆ సిలువలో ఆయన చివరి బొట్టు రక్తం కూడా కార్చాడు. నేను మరలా తప్పు చేసి మరలా ఆయన సిలువ వేసే వ్యక్తిగా నేను ఉండకూడదు అనే ఆలోచనతో నేనేం చేస్తాను తెలుసా? యేసు రక్తమే నాకు జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, గొర్రె పిల్ల యొక్క రక్తము చేత వాడిని జయించివి. దేవునికి స్తోత్రం. వాడు శోధించేవాడు, వాడు శోధకుడు అని వాక్యం చెప్తుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. ఏంటండి? ఎవడంటే వాడు అబద్ధాలు. ఇక్కడ ఒక చక్కటి కథ ఉందండి. యేసు ప్రభు వారికిను యూదులకిను మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. ఆ వాక్య భాగం యోహాను సువార్త అనుకుంటారు, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం.
యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం నుండి కొన్ని వచనాలు. మీరు అబ్రహాము, యేసు ప్రభువు చెప్తున్నారు ఎవరితో? యూదులతో, అబ్రహాము వంశస్థులతో. ఈ అబ్రహాము వంశస్థులకి ఏంటంటే మేము ఎవరో? అబ్రహాము వంశస్థులు, అబ్రహాము మాకు పితరుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మా పితరులు అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటారు. మాకు అబ్రహాము ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభువు వారు వారితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. చదవండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక. ఇప్పుడు అబ్రహాము వంశస్థులు ఎవరు? ఏంటండి? దేవుని బిడ్డలే కదా, దేవుని బిడ్డలే కదా. దేవుడు తన కోసం ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ వంశము కదా అబ్రహాము. అబ్రహాం వంశం. ఇశ్రాయేల్ ప్రజలకి ప్రత్యేకత ఏంటి? దేవుడు ఏర్పరచుకున్న జనాంగము అని వాళ్ళకి ఒక బిరుదు ఉంది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, వారితోనే మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడి ప్రభు చెప్తున్నాడు, మీరు అబ్రహాం వంశస్థులని నాకు తెలుసునైనా, కానీ ఆ పేరుతోనే బ్రతికేయాలని మీరు చూస్తున్నారు. మీలో మార్పు లేదు, మీలో నా మాటలకి చోటు లేదు, మీలో నా మాటలకి చోటు లేదు కనుక నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కిందకి చదవండి. నేను నా తండ్రి యొద్ద నేను చూచినటువంటి సంగతులే నేను మీకు బోధ చేస్తున్నాను. యేసయ్య వారితో చెప్తున్నాడు, నా తండ్రి అంటే మీరు ఎవరినైతే కొలుస్తున్నారో యాహ్వే, యెహోవా దేవుడు, ఏమండి మా పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, యెహోవా దేవుడు అని చెప్పి మీరు కొలుస్తున్నారు కదా, ఆ యెహోవా దేవుడు, ఆ తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి సంగతులే నేను మీకు బోధ చేస్తున్నాను. కానీ మీరు అంగీకరించలేకపోతున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క మాటలు మీరు అంగీకరించలేకపోతున్నారు. ఒకసారి వాక్యం వింటాం, కానీ వాక్యం ఎంతవరకు ఏమంటే వినడానికి శ్రద్ధ కలుగుతాం, కానీ వాక్యం విన్నటువంటి వాక్యం ప్రకారంగా మన జీవితంలో ఎంతవరకు మనం ఏమని పాటిస్తున్నాం, ఎంతవరకు వాటి చొప్పున నడుచుకునడానికి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నాం చెప్పండి. ఈరోజు చెప్తే మరలా ఆదివారానికి వచ్చేసరికి కొంతమంది చెప్తుంటారు, చర్చ్ లైవ్ వేయొచ్చు కదా. మేము లైవ్ వేయమని చెప్పాము. ఎందుకు ఏమని దేవుని వెళ్ళి ఇప్పుడు లైవ్ వేసి చాలా మందికి ఏంటంటే ఇంట్లో కూర్చొని చూస్తా ఉన్నారు. సమాజముగా కూడుకునుగా మానకూడదు అని వాక్యంలో మాట ఉంది. అంటే కూడి రావాలి, సంఘంగా కూడి రావాలి, ప్రభుని ఆరాధించాలి. కూడుకోలేని పరిస్థితులు, కోవిడ్ లో కూడుకోలేని పరిస్థితుల్లో ఇది ఓకే, కానీ ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇంట్లో కూర్చొని చూడటానికి కాదు. అందుకనే ఇక్కడ రికార్డ్ చేసి సోమవారం మంగళవారం ఎప్పుడు అవకాశం ఉంటే ఈ వాక్యాన్ని అప్పుడు యూట్యూబ్ లో వేస్తున్నారు. తర్వాత మీరు కావాలంటే వినొచ్చు అని. కానీ లైవ్ ఉండదు, ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ లైవ్ ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలు కదిలి దేవుని సంఘంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని వాక్యం ప్రభు అంటున్నారు ఇక్కడ, చూడండి ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు ఇక్కడ? తండ్రిలో ఉన్నటువంటి సంగతులే మీకు చెప్తున్నానయ్యా. ఆ మాటలు, ఆ తండ్రి యొక్క మాటలనే నీ జీవితంలో చూడలేదు, కానీ నేను అబ్రహాము వంశం అని నువ్వు చెప్పుకుంటున్నావు. నేను దేవుని బిడ్డను, నేను పలానా సంవత్సరం నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను. నువ్వు మారు మనసు పొందావు, పలానా సంవత్సరంలో రక్షించబడ్డావు. నువ్వు రక్షించబడిన ఆ సంవత్సరంలో నువ్వు బాగున్నావు, కానీ సంవత్సరాలు, మాసాలు, వారాలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచే కొద్ది నీవు నిలువెచ్చని స్థితిలో దిగజారిపోయావు. దేవుని మాటలకు నీ జీవితంలో చోటు లేదు. నీ విశ్వాసం చల్లగిలిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు? అన్యులతో కాదు, దేవుని జనాంగంతో. తర్వాత ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విన్న వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఆ ప్రకారమే
ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. నాయనా, మీరు అబ్రహాము మా తండ్రి అంటున్నారు. అబ్రహాం ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. దేవుణ్ణి తండ్రిగా భావించి దేవుని ప్రకారంగా నడుచుకున్నాడు అబ్రహాం. అబ్రహాం దేవుని కుమారుడు. యేసయ్య చెప్తున్నారు. కానీ మీరు చెప్తున్నారు అబ్రహాం మా తండ్రి అని. మీరు చెప్తున్నారు, మాటలకి చెప్తున్నారు, పేరుకి మీరు అబ్రహాం వంశంలో పుట్టిన వారే, కానీ మీ తండ్రి అబ్రహాం కాదు, అపవాది. కనుకనే అపవాది క్రియలే మీలో ఉన్నాయంటున్నాడు అక్కడ ప్రభు. మాట స్పష్టంగా సూటిగా వారితో ప్రభు చెప్తున్నాడు. మన క్రియలను బట్టి మనం ఎవరు అని గుర్తించబడతాం. ఏం చెప్పండి? మన వంశం ఎంత గొప్పది. మన నాన్నమ్మ గారు గొప్ప సువార్థికురాలు. నేను చెప్పుకుంటానికి మంచిగానే ఉంటుంది, గొప్పగానే ఉంటుంది. కానీ నాకు అని ఒక ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు. నాకని ఒక గుర్తింపు దేవుడు ఇచ్చాడు. వాట్ ఈస్ మై ఐడెంటిటీ టుడే? నా గుర్తింపు ఏంటి? మా నాన్నమ్మ గారు దేవుని నమ్ముకున్నారు కనుక దేవుని గొప్ప సేవకురాలు, సువార్థికురాలు, దేవుని కుమార్తె అనే ఒక పేరు పొందింది, బిరుదులు పొందింది. మీరు వచ్చారు, వెళ్ళిపోయారు, పని ముగించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మా నాన్నమ్మని ఐడెంటిటీగా నేను చెప్పుకుని ఇక్కడ నేను ఎవరి చట్నీ చెప్పుకుని కాయలు అమ్మేయాలని నేను చూస్తే ఇక్కడ పప్పులు ఉడకవు. ఎలాగా అర్థమవుతుంది కదా? చెట్టు పేరు చెప్పుకుని ఇక్కడ కాయలు అమ్మేయాలని చూస్తే పప్పులు ఉడకవండి. వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ టుడే? నీ గుర్తింపు ఏంటి? ప్రభు చెప్తున్నారు, ఏమిటి? అబ్రహాం పితరులని నువ్వు చెప్పుకుంటున్నావు ఆయన, కానీ నువ్వు అబ్రహాం నీ తండ్రి కాదు, నీ తండ్రి అపవాది, నీవు సాతాను బిడ్డలవి అంటున్నాడు అక్కడ ప్రభు. చదవండి, ఎందుకు చదవండి? అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేతురు. దేవుని వలన ఏంటమ్మా? వినిన సత్యము మీలో చెప్పినవాడైనను చెప్పివాడినైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారు. అంటే ఎవరి క్రియలు? ఏంటమ్మా? ఇంకా కిందకి, అందుకు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు నీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిద్దురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలను గ్రహింపకుండా ఉన్నారు? మీరు మీ తండ్రి అయినా చూసారండి. వాక్యాలు కొంచెం జాగ్రత్తగా లోతుగా చదవాలి. తర్వాత ఇంకా మీ తండ్రి అయిన అపవాది యొక్క పిల్లలు మీరు అని చెప్పి ఈ తండ్రికి ఇంకొక పేరు ఉందంట. ఇంకా కిందికి వెళ్తే 44-45 వచనాలు, వాడు అబద్ధికుడు కనుకనే మీరు అబద్ధంలో బ్రతుకుతున్నారు. ఎలాగా? సాతాను ఎవరంట? అబద్ధ స్వభావము గలవాడు, అబద్ధాలు చెప్పేవాడు. ఎవరు వీరు? ఇప్పుడు ఇలాంటి స్వభావం మనలో ఉన్నాయనుకో, మరి ఎవరి సంబంధం? ఏం చెప్పండి? ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చారు? మనలో ఉన్నటువంటి ఈ అపవాది సంబంధమైన క్రియలు ఏం చెప్పండి? మనలో ఊరికే పేరుకి కాదు, పేరుకి క్రైస్తవులం కాదండి, మనలో ఉన్న అపవాది సంబంధమైన క్రియలు. ఇప్పుడు
ఇప్పుడు పేరుకి క్రైస్తవులుగా ఉంటే పరలోకం వెళ్ళిపోవచ్చు అంటే అబ్రహాం వంశస్థులకి ఈ మాట చెప్పేవాడు కాదు. మీరు చెప్పుకుంటున్నారు నాయన, నేను అబ్రహాం మా పితరుడు, అబ్రహాం వంశం మేము అని మీరు చెప్పుకుంటున్నారు. బాగానే ఉంది, పేరుకి బాగానే ఉంది. కానీ మీ క్రియలు చూసినట్టే అబ్రహాం పిల్లలు కనిపించట్లేదు. అపవాది సంబంధులుగా కనిపిస్తున్నారు. మీ తండ్రి అబ్రహాం కాదు, చెప్పుకోకండి. మీ తండ్రి సాతాను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే వాడు గుణాలే మీలో, వాడు అబద్ధికుడు. వాడు అబద్ధాలు చెప్తుంటే మీరు నమ్ముతున్నారు. వాడు అబద్ధికుడు. చూసారండి, మనలో ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ అబద్ధాలు చెప్పేటువంటి గుణాలు కావచ్చు, లేకపోతే ఏమిటి వేరే వేరే నానా విధములైన వ్యభిచారం, మత్సరం, కోపం, క్రోధం, అసూయ, ఈర్ష్య ఏమైనా కావచ్చు, దురాత్మకు సంబంధించిన దురాత్మకు సంబంధించిన క్రియలు ఏవేవైతే ఉన్నాయో వాటిని లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన వచ్చిందే వీటి నుండి మనల్ని విడిపించడానికి. అందుకనే ఆయన రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తములో కడగబడకపోతే మార్పు అనేది మనలోనికి రాదు. పేరుకి చెప్పుకుంటాం, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలి, నేను నమ్ముకున్నాను. కానీ మన ప్రవర్తనలు అపవాది సంబంధమైనప్పుడు ఏమిటి మనుషులు చెప్పుకోవచ్చు, అరే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు చర్చికి పోతున్నారు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు చర్చికి పోతున్నారు, చర్చికి పోయే వాళ్ళు ఇలా నడుచుకుంటారా? లోకం ఏం చెప్తుంది? వాళ్ళు క్రైస్తవులు అని చెప్తుంది. కానీ దేవుడు మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించట్లేదు. ఏమంటున్నాడు? అబ్రహాం పిల్లలు చూసి ఏమంటున్నాడు? చెప్పుకోకుండా అలాగా అబ్రహాం మంచి క్రియలు కలిగి ఉన్నాడు, మీరు అబ్రహాం పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? చెప్పుకోకుండా అలాగా కుదరదు. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని, నేను పలానా సంవత్సరంలో పలానా పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇచ్చారు, కుదరదండి. యేసయ్య రక్తం కార్చబడిందే అపవాది క్రియలు, అపవాది యొక్క బీజం ఏంటండి? అపవాది యొక్క విత్తనం, అపవాది యొక్క బీజం ఏమీ కూడా మన జీవితంలో ఉండకూడదని ఆయన రక్తాన్ని దారిపోశాడు. ఆయన బీజం, ఆయన స్వభావం, అపవాది యొక్క స్వభావం, అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ప్రవర్తనలు మనం పెట్టుకుని పైకి మాత్రం మనం క్రైస్తవుని అని చెప్పుకుంటే రేపు పరలోకం వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమని గుర్తిస్తున్నాడో అది చాలా ముఖ్యం. నేను క్రైస్తవుని అని నేను చెప్పుకోవచ్చు, లేకపోతే వీళ్ళు క్రైస్తవులని లోకం చెప్పవచ్చు. కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ గాడ్ థింకింగ్ అబౌట్ యూ? నీ గురించి దేవుడు నిన్ను చూసినప్పుడు ఏమని గుర్తిస్తున్నాడు? నీవు అబ్రహాము వంశస్థుడివి, నీవు అబ్రహాము వంశస్థురాలివి అని దేవుడు చెప్తున్నాడా, లేకపోతే అపవాది సంబంధిని అని దేవుడు చెప్తున్నాడా? సిలువను ఎందుకయ్యా ఆశ్రయించాలి? ఆయన రక్తమును ఎందుకు ఆశ్రయించాలి? ఈ అపవాది క్రియలు ఏవైతే మనలో ఉన్నాయో వాటి నుండి విడుదల పొందడానికి సిలువను ఆశ్రయించే వారుగా ఉండాలి. ఈ అపవాది సంబంధమైన ప్రతి కార్యముల నుండి మనం కడగబడినట్లు యేసయ్య రక్తం కార్చాడు. ఆ రక్తము వలన అపవాదిని జయించడానికి మనకి శక్తి ఉంది. జయించాలి అని మనకి ఆశ ఉంటే యేసయ్య రక్తం నీకు జయమునిస్తుంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.